హాయ్ ఫ్రెండ్స్. మనం ప్రీవియస్ వీడియోలో టేబుల్ హెచ్టీఎంఎల్‌లో టేబుల్ ఏ విధంగా డిస్‌ప్లే చేయాలో చూసాం కదా! సో, ఈ వీడియోలో కూడా మనకు టేబుల్ కంటిన్యూషనే ఉంటుంది. బట్ టేబుల్‌లో వచ్చేసి మనకు డిఫరెంట్ వేరియేషన్స్‌లో చూయించొచ్చనమాట. సో, ఇప్పుడు మీరు చూసారంటే ఈ టేబుల్‌కి బోర్డర్ వచ్చేసి 4 సైడ్స్ ఉంది. బట్ నాకు అలా కాదు. ఈ బోర్డర్ వచ్చేసి నాకు టేబుల్ రో కూడా కావాలంటే అన్ని సెల్స్‌కి ఇట్లా బోర్డర్ రావాలనమాట. సో, ఇప్పుడు బోర్డర్ రావాలంటే ఏం చేయాలో చూద్దాము. ఇప్పుడు ఇక్కడ ఏదైతే బోర్డర్ ఉందో, సో, ఇది నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే. 5 పిక్సెల్ అని ఉంది కదా! ఇది రిమూవ్ చేస్తున్నాను. సేవ్ దిస్ వన్ అండ్ రీలోడ్ అవర్ అప్లికేషన్. అంటే ఇప్పుడు నేను బోర్డర్ తీసేసాను. జస్ట్ టేబుల్ ఫార్మాట్‌లోనే ఉంది నాకు డేటా. అంతేగాని ఇంకేం లేదు. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ హెడర్ లోపల మనకు స్టైల్ అనే ఒక స్క్రిప్ట్ ఉంటదనమాట. అంటే ఇది ఎలిమెంటే. దీని లోపల మనకు ఏం కావాలి? సీఎస్ఎస్ రాసుకొని, ఈ టేబుల్‌ని డిఫరెంట్ ఫార్మాట్‌లో రాసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఈ స్టైల్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ సీఎస్ఎస్ అంటే సీఎస్ఎస్ అప్లై చేస్తున్నా. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నా? టేబుల్, కామా టేబుల్‌లో మనకేముంది? టీహెచ్. తర్వాత మనకు టీడీ ఉందనమాట. సో, ఇప్పుడు మనకేం కావాలి? బోర్డర్ కావాలి. సో, ఐయామ్ టేకింగ్ ద బోర్డర్ 1 పిక్సెల్ సాలిడ్. ఓకే. కొలాప్స్. నౌ రీలోడ్ అవర్ అప్లికేషన్. ఇప్పుడు చూడండి మనకు బోర్డర్ ఏం లేదు మన టేబుల్‌కి. నేను అప్లికేషన్‌ని రీలోడ్ చేస్తాను. సో, చూసారు నాకు ఆటోమేటిక్‌గా టేబుల్‌కొచ్చేసి అన్ని రోస్‌కి, సెల్స్‌కొచ్చేసి ఒక టేబుల్ ఫార్మాట్‌లో మనకు రోస్ వచ్చేసాయన్నమాట. అంటే ఈ అన్ని సెల్స్‌కి అప్లై అయిపోయింది. రియల్ టైమ్‌లో కూడా మనకు ఇలాగే ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు మనకు కొంచెం ప్యాడింగ్ కావాలనుకోండి. సో, వి కెన్ యాడ్ ద ప్యాడింగ్ ఆల్సో. సో, ఈ ప్యాడింగ్ అంటే ఏంటి? ఇవన్నీ మనం సీఎస్ఎస్‌లో నేర్చుకుందాము కమింగ్ వీడియోస్‌లో. సో, ఐయామ్ జస్ట్ యాడింగ్ ద 15 పిక్సెల్ ప్యాడింగ్. ఓకే. సేవ్ దిస్ వన్ అండ్ రీలోడ్ అవర్ అప్లికేషన్. ఓకే. చూసారా? ప్యాడింగ్ ఇచ్చేయగానే నాకు టేబుల్ అనేది ఫార్మాట్ అనేది చేంజ్ అయిపోయింది. ఓకే. సో, ఈ విధంగా మనకు టేబుల్‌కి మనం ఏ కలర్ అయితే కావాలో కలర్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఇట్లా విడ్త్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఒక టేబుల్‌లో డిఫరెంట్‌గా మనం ఎలా కావాలంటే అలా చేంజ్ చేయొచ్చనమాట. ఇప్పుడొచ్చేసి మీరు చూసారా? ఫస్ట్ నేమ్ వచ్చేసి ఎక్కువ స్పేస్ ఉంది. సాలరీ ఏజ్ వచ్చేసి కొంచెం తక్కువ స్పేసెస్ ఉన్నాయి. సో, ఇట్లా కాకుండా నేను ఓన్‌గా కస్టమైజేషన్ చేసుకోవచ్చనమాట. ఈ విడ్త్‌ని నేను చేంజ్ చేసుకోగలుగుతాను నాకు కావాల్సిన విడ్త్‌తో. సో, ఇక్కడ ఏదైతే విడ్త్ ఉందో ఓకే. ఈ ఫస్ట్ టీడీ ఉంది కదా! టీహెచ్‌లో నేను స్టైల్ ఈక్వల్ టు విడ్త్ వచ్చేసి సో, ఈ ఫస్ట్ దానికి విడ్త్ వచ్చేసి నేనొక 40 తీసేసుకుంటున్నా. 40%. తర్వాత ఈ 2 సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్‌గా మనకు ఒక 100% ఉంటది. 100%లో మీరు 40% తీసుకున్నారు. ఇంకా 60% ఉంది. సో, 60% ఉంటే ఈ 2 సెల్స్‌కి ఏం తీసుకుంటది ఆటోమేటిక్‌గా 30 తీసేసుకుంటదన్నమాట. జస్ట్ సేవ్ దిస్ వన్ అండ్ రీలోడ్ అవర్ అప్లికేషన్. ఇప్పుడు అప్లికేషన్‌ని రీలోడ్ చేస్తాను. చూసారా నాకు ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోయింది. ఇదొచ్చేసి 40 తీసుకుంది. ఈ 2 సెల్స్ వచ్చేసి 30% అంటే మనం ఇవ్వకపోయినా పర్వాలేదు. అదే ఇంటర్నల్‌గా అడ్జస్ట్ చేసుకుంటదనమాట. ఓకే. రిమైనింగ్ ఉన్న పర్సెంటేజ్‌తో బై డిఫాల్ట్ వచ్చేసి 100% ఉంటుంది. ఈ 100%లో నేనేం చేశాను 40% వచ్చేసి ఫస్ట్ టీహెచ్‌కి అంటే ఫస్ట్ సెల్‌కి అప్లై చేశా. రిమైనింగ్ 60% ఏం చేస్తా అంటే ఆటోమేటిక్‌గా ఇది అడ్జస్ట్ చేసుకుంటాయన్నమాట. మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. సో, కావాలంటే మన ఓన్‌కి కావాలంటే దీనికొచ్చేసి ఒక 20% దీనికొచ్చేసి రిమైనింగ్ 40% అట్లా కావాలంటే మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడొచ్చేసి నాకు మళ్ళీ రిక్వైర్మెంట్ ఏంటంటే, ఈ సెకండ్ రో ఏదైతే ఉందో దీని హైట్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో, బట్ ఫస్ట్‌ది, థర్డ్‌ది సేమ్ ఉండాలి. సెకండ్ ఒక్కటి మాత్రం హైట్ కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇప్పుడొచ్చేసి టీఆర్‌లో మనకు సెకండ్ రోలో నేను చేంజ్ చేస్తున్నా. స్టైల్ ఈక్వల్ టు హైట్. సో, ఇక్కడ హైట్ వచ్చేసి నేనేం చేస్తున్నానంటే 150 పిక్సెల్ తీసుకుంటున్నా. ఓకే. సేవ్ దిస్ వన్. ఇప్పుడు అప్లికేషన్‌ని రీలోడ్ చేయండి. ఇప్పుడు లుక్ అండ్ ఫీల్ ఎలా మారవుతుందో మీకు తెలుస్తది క్లియర్‌గా ఉంటది. ఇప్పుడు చూసారా? ఈ ఫస్ట్ రో తర్వాత థర్డ్ రో వచ్చేసి సేమ్ ఈక్వల్ సైజ్‌లో ఉన్నాయి. సెకండ్ రో వచ్చేసి నేను హైట్ చేంజ్ చేశాను. అంటే కస్టమైజేషన్ చేశానన్నమాట. సో, ఇప్పుడు ఏదైతే ఉందో నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్లై చేయాలనుకుంటున్నాను. సో, ఎంటైర్ టేబుల్‌కి అప్లై చేయాలనుకున్నాకండి బ్యాక్‌గ్రౌండ్ కలరు జస్ట్ ఇక్కడొచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ కలర్. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అప్లై చేయొచ్చన్నమాట. బ్యాక్‌గ్రౌండ్ కలర్. ఇక్కడొచ్చేసి హాష్ అని టైప్ చేశారనుకోండి మనకు ఇట్లా డిఫరెంట్ కలర్స్ చూపిస్తది. సో, నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా.
ఓకే. నౌ సేవ్ దిస్ వన్. రీలోడ్ అవర్ అప్లికేషన్. ఓకే. ఆటోమేటిక్‌గా బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్లై అయిపోద్ది. చూసారా ఆటోమేటిక్‌గా నాకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్లై అయిపోయింది. సో, నాకు ఈ టెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్‌లో ఉంది. నాకు బ్లాక్ అవసరం లేదు. వైట్ కలర్‌లో కావాలి. సో, వైట్ కలర్‌లో కావాలంటే జస్ట్ గివ్ ద కలర్ ప్రాపర్టీ అండ్ యాడ్ ద వాల్యూ వైట్. నౌ సేవ్ దిస్ వన్ అండ్ రీలోడ్ అవర్ అప్లికేషన్. ఓకే. ఆటోమేటిక్‌గా వైట్ కలర్‌లో వచ్చేసాయి. చూసారా వైట్ కలర్‌లో వచ్చేసాయి. సో, ఈ విధంగా మనం ఓన్‌గా కస్టమైజేషన్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు మనకు దీనికి బోర్డర్స్ రేడియస్ అంటే బోర్డర్ రేడియస్ కొంచెం చేంజ్ చేసుకోవాలనుకోండి. జస్ట్ ఏం లేదు ఇక్కడ బోర్డర్ రేడియస్ అని ఉంటుంది. బోర్డర్ రేడియస్ నేను ఒక 10 పిక్సెల్ ఇచ్చేస్తున్నా. సేవ్ దిస్ వన్ అండ్ రీలోడ్ అవర్ అప్లికేషన్. మనకి ఎలా కావాలంటే అలా. ఇప్పుడు చూసారా ఆటోమేటిక్‌గా బోర్డర్ రేడియస్ వచ్చేసి 10 పిక్సెల్ కొంచెం తగ్గిందనమాట. ఇక్కడ నేను కొంచెం చేంజ్ చేస్తున్నాను. వాల్యూ వచ్చేసి 30 పిక్సెల్ ఇస్తున్నా. మీకు కొంచెం క్లియర్‌గా ఉంటుంది. ఓకే. నౌ జస్ట్ రీలోడ్ అప్లికేషన్. చూసారా నాకు బోర్డర్ రేడియస్ వచ్చేసి 30 పిక్సెల్‌తో టేబుల్ ఫార్మాట్ లుక్ అండ్ ఫీల్ చేంజ్ అయిపోయింది. ఈ విధంగా మనం ఓన్‌గా కస్టమైజేషన్ చేసుకోవచ్చు టేబుల్‌ని. ఓకే. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకు లింక్స్ అనేవి ఉంటాయన్నమాట. జస్ట్ దీని మీద క్లిక్ చేసి ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్‌కి ఎలా నావిగేట్ అవుతుందో సేమ్ ఇలాగే మనం ఓన్‌గా హెచ్‌టీఎంఎల్‌లో ఒక బటన్ క్లిక్ చేస్తే వేరే ప్లేస్‌కి నావిగేట్ అవుతాం. వేరే పేజ్‌కి ఎలా నావిగేట్ అవుతాం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ నైస్ డే.